నవంబరు నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభవార్త చెప్పారు. జగన్ ప్రభుత్వం ట్రూ అప్ పేరుతో యూనిట్ కు 40 పైసలు అదనంగా వసూలు చేసింది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో యూనిట్ కు 13 పైసలు తగ్గించింది. రానున్న రోజుల్లో ఛార్జీలు పెంచకుండా ఇంకా తగ్గించబోతున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజయవాడలో ప్రకటించారు. తగ్గింపు ఈ ఏడాది నవంబరు నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు వర్తిస్తుంది. ట్రూ అప్ పేరుతో వైసీపీ ప్రభుత్వ హయాంలో వసూలు చేసిన సుమారు 923.55 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం మినహాయిస్తోంది. దీనిపై ఏపీఈఆర్సీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ట్రూ అప్ అంటే ఛార్జీల పెంపు, ట్రూ డౌన్ అంటే ఛార్జీల తగ్గింపు. వినియోగదారుల నుంచి ట్రూ అప్ పేరుతో వసూలు చేసిన మొత్తం కన్నా తక్కువ ఖర్చయితే డిస్కంల దగ్గర నుంచి ఆ మిగిలిన మొత్తాన్ని వసూలు చేసి వినియోగదారులకు సర్దుబాటు చేయడాన్ని ట్రూ డౌన్ అంటారు. ప్రత్యక్షంగా డబ్బులు చేతికి రాకపోయినా తర్వాత వచ్చే కరెంటు బిల్లులో వాటిని తగ్గిస్తారు. జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ట్రూ అప్ పేరుతో 9 సార్లు ఛార్జీలు పెంచి 18,000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వాడకం తక్కువైనా బిల్లులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయో అర్థం కాక జగన్ పాలనలో ప్రజలు అయోమయానికి గురయ్యేవారు. జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల చంద్రబాబు ఒక్కోసారి ఏమీ చేయలేని పరిస్థితి. అందుకని సీఎం కొత్తగా ఆలోచించి శాంపింగ్ పద్ధతిని తెచ్చారు. మన దగ్గర విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఇతర రాష్ట్రాలకు సర్దుబాటు చేస్తారు. మనకు వినియోగం ఎక్కువైన సమయంలో ఆ సర్దుబాటు చేసిన దాన్ని తిరిగి తీసుకుంటారు. దీన్ని శాంపింగ్ పద్ధతి అంటారు. ఇలా పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.